ఆది కాండము 1వ అధ్యాయము 28వ వచనం. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి ఏలుడి. హల్లెలూయా. ఫలించి విస్తరించి అభివృద్ధి పొంది భూమిని నిండించి దానిని ఏలుడి. హల్లెలూయా. చూసారా, గమనించండి, దేవుని యొక్క చిత్తము మానవుని పట్ల ఏమై ఉన్నది. ఆదాముని ఎప్పుడైతే దేవుడు సృష్టించి ఏదెను వనంలో స్థిరపరిచాడో అప్పుడు ఈ యొక్క ఆశీర్వాదం ఆయన మీద పలికాడు. దేవుడు పలికి, నీవు ఫలించు, నువ్వు అభివృద్ధి పొందు, నీవు మరి విస్తరించి మరి స్వాధీనపరచుకో. దేవుని యొక్క చిత్తము మన పట్ల ఏమైంది, మనము ఏలే స్థితిలో ఉండాలి. ప్రతి దేవుని బిడ్డ తమ పరిస్థితులైతేమి, తను ఎదుర్కొనేటువంటి సమస్యలనైతేనేమి, తన కుటుంబ జీవితంలో అయితేనేమి, వ్యాపార జీవితంలో అయితేనేమి, మనము ఏలే స్థితిలో ఉండాలి. మనం ఏలబడే స్థితి కాదు, ఏలే స్థితిలో ఉండడమే దేవుని యొక్క చిత్తము. కానీ మనం ఏం గమనించాలంటే, మనంతట మనము మన జ్ఞానముతో, మన చదువుతో, మనము నేర్చుకున్నటువంటి మన బలముతో మనం ఏది కూడా సరిగ్గా సాధించలేము. దేవుడు ఉద్దేశించింది మన జీవితంలో మన శక్తితో మనము పొందలేము, అనుభవించలేము. అందుకే దేవుడు వాగ్దానం ఇచ్చినా సరే ఇశ్రాయేలు జనాంగానికి కీర్తన గ్రంథము 44వ అధ్యాయం ఒకసారి చూద్దాం, 3వ వచనం. వారు ఖడ్గము చేత దేశమును స్వాధీనపరచుకోలేదు. చూసారా, వారు ఖడ్గము చేత దేశమును స్వాధీనపరచుకోలేదు. దేవుడు వాగ్దానం ఇచ్చాడు, కానీ గమనించండి, వారు జయించింది, స్వాధీనపరచుకున్నది వారి ఖడ్గము చేత కాదు, కానీ వారి బాహువు వారికి జయమునివ్వలేదు. వారి బాహువు వారికి జయమునివ్వలేదు. నీవు వారిని కటాక్షించితివి కనుక నీ దక్షిణ హస్తమే నీ ముఖ కాంతియే వారికి జయము కలుగచేసింది. చూసారా, గమనించండి, దేవుని సహాయము వలనే వారు జయించగలిగారు. దేవుడు వారికి తోడై ఉన్నందుకే వారు యుద్ధమును జయించి దేవుడిచ్చిన వాగ్దానాన్ని వారు స్వీకరించి అనుభవించగలిగారు, స్వాధీనపరుచుకొని అనుభవించగలిగారు. కాబట్టి మనం అందరం కూడా నేర్చుకోవాల్సిన విషయము, గమనించాల్సిన విషయం ఏంటంటే, మనము మన చదువు నిమిత్తము దేవునికి స్తుతులు చెల్లించుకుందాం. దేవుడు మనకిచ్చిన జ్ఞానము నిమిత్తము మనం దేవునికి స్తుతి చెల్లిస్తాం. దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి కూడా దేవుని స్తుతిస్తాం. కానీ వీటి వలననే మనము జయ జీవితము జీవించలేము. ఆయన కృప, ఆయన బాహుబలము ఆయన ముఖకాంతి లేకుండా మనము జయించలేము. ఆయన మనకు తోడై ఉండకపోతే ఈ జీవితంలో నిజమైన జయము, నిజమైనటువంటి సమాధానము, సంతృప్తి, సంతోషము ఇవి మనం అనుభవించలేము. మనకు అన్ని లోకము ఇవ్వగలిగిందంతా ఇచ్చినను మనము నిజమైనటువంటి సంతోషాన్ని ఎప్పుడు అనుభవించలేము, నిజమైనటువంటి జయాన్ని కూడా మనము అనుభవించలేం. కాబట్టి మనం నేర్చుకునే విషయం ఏంటంటే, దేవుడు ఆదాముకి ఆ వాగ్దానం ఇచ్చి ఏదెను వనముని అప్పచెప్పిన తర్వాత ఆయన ఆ దేశాన్ని ఆ వనమును ఏలుతూ ఉన్నటువంటి పరిస్థితిలో ఆయన పాపము చేయుట ద్వారా దేవుని నుంచి ఎడబాటు జరిగినది. ఆమేన్. పాపము ఎప్పుడైనా సరే, దేవునికి విరుద్ధమైనటువంటి ఏ విషయమైనా సరే మన జీవితంలో ఉన్నట్టయితే, దేవునికి అయిష్టమైనది ఏదైనా మన జీవితంలో మనము సహించినట్టయితే, దేవునికి అయిష్టముగా మనము నడిచినట్టయితే ఇది పాపము. ఆ పాపము మనల్ని దేవుని నుంచి దూరపరుస్తుంది. ఎప్పుడైతే మనము దేవుని నుంచి దూరపరచబడతామో దేవుని చిత్తము మన జీవితంలో జరగడం చాలా కష్టం, అసంభవము, మరి చాలా కష్టము కూడా. కాబట్టి మనం నేర్చుకునే విషయం ఏంటంటే, దేవుని కృప, దేవుని యొక్క బాహుబలము, దక్షిణ హస్తం మనకు తోడై ఉండి ఆయన నడిపింపు మనకు అవసరం. ఏమవసరం అండి? ఆయన నడిపింపు అవసరం. ఆయన మనల్ని నడిపించినట్టయితే మనకి ఓటమి ఉండదు. ఆయన మనల్ని నడిపించాలంటే ఏ రకంగా ఏ త్రోవని నడిపిస్తున్నాడో మనం గ్రహించే స్థితిలో మనం ఉండాలి. ఆయన స్వరము వినే స్థితిలో ఉండాలి. అయితే ఆయన స్వరం ఎలా వినగలము? స్వరము వినుట వలన మనకు వచ్చే లాభం ఏంటి? ఈ విషయాలు కూడా మనం కొద్దిగా తెలుసుకుందాం. కాబట్టి ఇప్పుడు ద్వితీయోపదేశ కాండము
28వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకుందాం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనుల కంటే హెచ్చుగా నిన్ను హెచ్చించును. గమనించండి, దేవుని యొక్క చిత్తము తన బిడ్డల పట్ల ఏమై ఉంది? మనల్ని సమస్తము కంటే ఉన్నతమైనటువంటి స్థానములో హెచ్చించి నిన్ను స్థిరపరుస్తాను అని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనము ఒక పరిస్థితులను బట్టి అయితేనేమి, ఆర్థిక విషయాలను బట్టి అయితేనేమి, లేకపోతే ఏదో లేమిని బట్టి అయితేనేమి, మనము త్రొక్కబడి కింద స్థితిలో, నీచమైన స్థితిలో, మరి తీసివేయబడే స్థితిలో ఉండడం దేవుని యొక్క చిత్తము తన బిడ్డల పట్ల కానే కాదు. ఆయన ఉద్దేశము మనల్ని ఉన్నతమైనటువంటి సమస్త జనులందరికంటే ఉన్నతమైన స్థితిలో మనల్ని ఉంచాలనేదే దేవుని యొక్క చిత్తము. హల్లెలూయా, హల్లెలూయా. మీ వ్యాపారంలో మీరు ఉన్నతమైన స్థితిలో ఉండాలి, మీ ఉద్యోగంలో మీరు ఉన్నతమైన స్థితిలో ఉండాలి, మీ కుటుంబంలో మీరు ఉన్నతమైన స్థితిలో ఉండాలి. ప్రతి అంశంలో కూడా దేవుని గణపరిచేటువంటి సాక్ష్యము మనము ఉన్నతమైన స్థితిలో జీవిస్తూ సాక్షులుగా బ్రతుకుతూ నిజమైన సంతోషము సంతృప్తితో బ్రతకడమే దేవుని యొక్క చిత్తం మన పట్ల. హల్లెలూయా. మనల్ని ఏలే స్థితిలో ఉంచడమే దేవుని యొక్క చిత్తము. అందుకే ప్రకటన గ్రంథంలో కూడా ఏమని రాయబడింది? హీ హస్ మేడ్ యు priests and kings. మిమ్మల్ని రాజులుగాను యాజకులుగాను చేశాడు. దేవుడు మనల్ని ఎలా చూస్తున్నాడు? రాజులుగా చూస్తున్నాడు. రాజు అంటే ఎవరండి? ఏలేవాడు. కాబట్టి నీ జీవితంలో ఏ పిలుపు ఉందో ఆ పిలుపులో, నీ జీవితంలో దేని నిమిత్తమై దేవుడు నిన్ను సృష్టించాడో, దేని నిమిత్తమైతే నిన్ను ఉంచాడో, ఆ వృత్తిలో, ఆ విషయంలో, ఆ స్థలములో నువ్వు ఉన్నతమైన స్థితిలో ఉండడమే దేవుని యొక్క చిత్తము. హల్లెలూయా. నీ బ్యాక్గ్రౌండ్ అంటే మీ గతము ఏమైనా సరే, మీరు ఎటువంటి పరిస్థితుల నుంచి వచ్చినా సరే, మీరు మనుషులు గుర్తించలేనటువంటి స్థితిలోంచి, పరిస్థితుల్లోంచి, బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన దేవుని యొక్క చిత్తము నిన్ను పెంట కుప్ప నుంచి లేపి మరి రాజసింహాసనము పైన కూర్చుండబెట్టుటే దేవుని యొక్క చిత్తము. హల్లెలూయా, ఆమేన్. కాబట్టి మనము ఎక్కడి నుంచి వచ్చాము అనేది ముఖ్యం కాదు, ఎక్కడికి వెళ్తున్నాము అనేది ముఖ్యం. హల్లెలూయా. ఎక్కడి నుంచి వచ్చావో ముఖ్యమైన విషయం కాదు, ఎక్కడికి వెళ్తున్నాము అనేదే ముఖ్యమైన విషయం. ఎక్కడికి వెళ్తున్నాము, ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అనేది నేర్చుకోవాలి. ఎందుకంటే ఈ ప్రయాణంలో దేవుడు మనకు తోడై ఉంటే మనం ఓడిపోము, ఆగిపోము, మరి మధ్యలో మనం ఏమీ కూలిపోము. కానీ ఖచ్చితంగా దేవుడు ఉద్దేశించినటువంటి స్థలానికి మనము చేరగలం. హల్లెలూయా. అయితే దీనికి ప్రాముఖ్యమైనటువంటి విషయం మళ్ళొకసారి ఆ వచనం చదువుకుందాం. నీవు నీ దేవుడైన యెహోవా యొక్క మాట శ్రద్ధగా వినాలి. హల్లెలూయా. ఎలా వినాలండి? శ్రద్ధగా వినాలి. అంటే ఇంగ్లీష్ లో ఇలా రాయబడింది, if thou shall diligently hearken to the voice of the Lord thy God అని ఉంది. అంటే శ్రద్ధగా మరి తర్జుమా చేశారు. కానీ డిలిజెన్స్ అంటే ఆ పదానికి ఫోకస్ అని అర్థం. అంటే దృష్టి సారించి, దాని మీద ప్రత్యేకముగా మరి దృష్టి ఉంచడం. హల్లెలూయా. మరి డిలిజెన్స్ అంటే టు అప్లై యువర్ సెల్ఫ్ టు ఇట్, అంటే నిన్ను నువ్వు దాని కొరకు అప్పగించుకోవాలి. అంటే శ్రద్ధ ఒకటే కాదు, నీవు ఆ పర్యటనలో లేకపోతే దాన్ని కనుగొనుటలో నీవు సమయము, నీలో ఉన్నటువంటి ఆ మనస్సు, నీ హృదయం కేంద్రీకరించి అది తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో నువ్వు పఠించాలి. హల్లెలూయా. గమనిస్తున్నారా? ఏమన్నాం మనం? శ్రద్ధతో వినాలి. చూడండి, దేవుని యొక్క స్వరము వినాలి అనేది
మనల్ని నిజమైనటువంటి తృష్ణతో కూడినటువంటి ఆశ మన హృదయంలో లేకపోతే మనం వినలేం. అందుకే శ్రద్ధగా వినమంటున్నాడు. ఎంతమందికి దేవుని స్వరం వినాలని ఉంది అంటే అందరు చేతులు ఎత్తారు. మీరు చేతినెత్తినంత మాత్రాన మీరు దేవుని స్వరం వినలేరు. నిజమైనటువంటి కేంద్రీకరించి ఉద్దేశించి సమయము మిమ్మల్ని మీరు కేటాయించి మీరు ఆ యొక్క ప్రయాసములో మీరు ముందుకు సాగినప్పుడు ఆ ఆశతో ఆ తృష్ణతో ఎప్పుడైతే దేవుని దగ్గరకు వస్తారో ఖచ్చితంగా మీరు దేవుని యొక్క స్వరమును వినగలరు. వినండి. హబక్కూకు 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూద్దాం. హబక్కూకు 2వ అధ్యాయం. హబక్కూకు దేవుని యొక్క ప్రవక్త. ఆయన నాకు ఏమి సెలవిచ్చునో చూచుటకై. చూసారా, దేవుడు నాతో ఏమి చెప్పనై ఉన్నాడో నేను చూడాలి అనే ఆశ ఆయన హృదయంలో పుట్టింది. చూచుటకై నేను నా కావలి స్థలము మీద గోపురం మీదను కనిపెట్టుకొని ఉందును. చూసారా, కనిపెట్టాలి. హల్లెలూయా. ఏంటండి? కనిపెట్టాలి. కనిపెట్టినప్పుడు మీరు వేరే విషయాలని బట్టి మీరు డిస్ట్రాక్ట్ అవ్వకూడదు. అంటే మీ తలంపులు అయితేనేమి, మీ సమయం అయితేనేమి, మీ ఉద్దేశాలేమి మరి అటు ఇటు కాకుండా కేంద్రీకరించి దేవుని స్వరము వినాలి అనే ఆశ, ఆ కాంక్షతో మనల్ని వేరుపరుచుకొని ఆ సమయం ఆయన దగ్గర కేటాయించి గడపాలి. హల్లెలూయా. అందుకే అంత సులువుగా వినపడదు దేవుని యొక్క స్వరం. I am sent for the liberation of the men and women of this generation. God sent me in an 18-hour-long vision to go say to the world, enough is enough. Satan, stop there. So whatever Satan has done against your destiny, I command them undone today. Whatever tree the devil has planted into your life, I command them uprooted today. The strangers moving through your body is cursed today. In the name of Jesus. ఉన్నటువంటి ఒక సహోదరి మరి కొన్ని సంవత్సరాల క్రితం 2006వ సంవత్సరంలో మరి తన అపెండిసైటిస్ అనేటువంటి సమస్యతో బాధపడుతున్నప్పుడు తనకి సర్జరీ చేయడం జరిగింది. సర్జరీ చేసిన తర్వాత తనని వార్డ్కి షిఫ్ట్ చేస్తున్న సమయంలో ఆ మంచానికి ఉన్నటువంటి ఒక రాడ్ అనేది తన తలకి తగలడం జరిగింది. ఆ సమయంలో మన డాక్టర్స్ ఏం పర్వాలేదు అని చెప్పేసి చెప్పినప్పటికీ అప్పటి నుంచి కూడా తనకి తరచుగా తలనొప్పి అనేది రావడం జరుగుతూ ఉంది. మరి ఎన్ని మందులు వాడినా కూడా మరి తనకి ఏ విధమైనటువంటి రిలీఫ్ దొరకలేదు. డాక్టర్స్ని అడిగినప్పుడు మరి సంపూర్ణంగా ఆ స్థితి నుంచి విడుదల పొందడం కష్టమని చెప్పారు. అంటే టెంపరీగా ఆ మందులు వేసుకున్న కొద్ది సమయమే ఆ నొప్పి నుంచి ఆ కుమార్తె మరి కొద్దిగా విడుదల పొందేది, మరలా తిరిగి ఆ నొప్పి రావడం అనేది జరిగింది. అయితే ఎప్పుడైతే మరి కొన్ని నెలలుగా ఈ సహోదరు మన సంఘానికి వస్తున్నారో దేవుని వాక్యం ద్వారా మరి విశ్వాసంలో బలపడుతున్నారు. మరి గుడ్ ఫ్రైడేకి ముందుగా ఉన్నటువంటి వారంలో మన ఆరాధనకు వచ్చిన సమయంలో మరి తను చాలా విపరీతమైనటువంటి నొప్పితో మన ఆరాధనకి రావడం జరిగింది. మరి ఆ ఆరాధనలో పాస్టర్ మల్లిన్ గారు ఎవరైతే మరి తలనొప్పితో బాధపడుతున్నారో మరి గతంలో జరిగిన ఒక సంఘటనను బట్టి ఏర్పడిన తలనొప్పి అని చాలా స్పష్టంగా విడుదల చేసిన మాటను ఈ కుమార్తె మరి తన స్వీకరించారు. వెంటనే నిలబడి దాన్ని పొందుకోవడం జరిగింది. మరి వస్తున్నప్పుడు ఎంతో ఇబ్బందిగా వచ్చినటువంటి ఇంకో సహోదరి మరి ఆ మాట విడుదల చేసిన వెంటనే దైవికమైనటువంటి శక్తి తన తలలో మరి ఆ స్వస్థత కార్యమును జరిగించారని సాక్ష్యం ఇస్తున్నారు. ఆ దినము నుండి మరలా ఈ క్షణం వరకు కూడా ఆ రోజు ఇంటికి వెళ్ళిన తర్వాత మరలా వచ్చినప్పటికీ వాక్యాన్ని గట్టిగా మరి తన విశ్వాసంతో పట్టుకొని స్వస్థతను స్వీకరించడం జరిగింది. మరలా ఈ రోజు వరకు కూడా తిరిగి ఆ తలనొప్పి ఏనాడు రాలేదు. మరి మందులకి మరి వైద్యానికి కూడా అసాధ్యము అని చెప్పినటువంటి ఆ స్థితి నుంచి దేవుడి కుమార్తెను సంపూర్ణంగా విడిపించారు. దేవునికే సమస్తమైన మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంత సులువుగా వినపడదు. నువ్వు ఎప్పుడైతే ఆశిస్తావో నీ హృదయంలోంచి ఖచ్చితంగా నువ్వు దేవుని యొక్క స్వరమును వినగలవు. అయితే ఆయన ఏం చేశాడు? ఆ స్థలాన్ని ఏర్పరచుకున్నాడు.
ఆ సమయాన్ని ఏర్పరచుకున్నాడు. దేవుడు నాతో ఏమి మాట్లాడని ఉన్నాడో అది నేను తెలుసుకోలేని ఆశతో ఆయన వేరుపరుచుకొని వేచుకొని కాచుకొని ఉన్నప్పుడు 2వ వచనం, యెహోవా నాకు ఈలాగు సెలవిచ్చెను. యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను. చూసారా? హల్లెలూయా. ఎప్పుడు మాట్లాడండి దేవుడు ఆయనతో? ఎప్పుడైతే తన్ను తాను ప్రత్యేకపరచుకొని ఆ సమయాన్ని కేటాయించి ఆ ప్రత్యేక పరిస్థితులకు వెళ్ళి ప్రత్యేకమైన స్థలంలో ఆయన వేచి ఉన్నప్పుడు అప్పుడు ఆయన దేవుని స్వరము వినగలిగాడు. హల్లెలూయా. దేవుని స్వరము వినాలి అనే ఆశ మన హృదయంలో చాలా గట్టిగా బలముగా ఉండాలి. ఏదైనా సరే నేను వదిలేయడానికి సిద్ధమే. నాకు ఏంటంటే అది ఎంత ప్రాముఖ్యం అంటే నా నోటికి ఆహారము కంటే ప్రాముఖ్యమైంది అనే స్థితికి మనం రావాలి. అందుకే ఒక్కోసారి దేవుని స్వరం వినాలంటే ఉపవాసం ఉండడం కూడా చాలా అవసరము, చాలా సహాయపడుతుంది. ఎందుకో తెలుసా? ఈ శారీరేచ్ఛలని అణగదొక్కడానికి. ఎందుకంటే దేవుడు ఆత్మ. దేవుడు మాట్లాడినప్పుడు మన ఆత్మతో మాట్లాడతాడు. శరీరేచ్ఛలతో నడిపించబడుతున్నటువంటి వ్యక్తి ఇంగ్లీష్ బైబిల్లో కార్నల్ క్రిస్టియన్ అని వ్రాయబడి ఉన్నాడు. అంటే శరీరేచ్ఛల ద్వారా నడిపించబడుతున్నారు. దేవుని ఆత్మ చేత కాదు కానీ శారీరక ఏచ్ఛలు. రక్షించబడ్డావా? రక్షించబడ్డానంటాడు. గుడికి వెళ్తున్నావా? సంఘానికి వెళ్తున్నావా? వెళ్తున్నానంటాడు. ప్రార్థన చేస్తున్నావా? చేస్తున్నానంటాడు. మరి నువ్వు వాక్యం చదువుతున్నావా? వాక్యం చదువుతున్నానంటాడు. కానీ నిజమైనటువంటి అనుబంధము సంబంధము దేవునితో ఉండదు. కానీ ఏ నిర్ణయం చేసినా ఆయన జీవితంలో ఆత్మీయ నడిపింపు ద్వారా ఉండదు. కానీ శారీర ఏచ్ఛలకు లోనై ఉన్నటువంటి నిర్ణయాలు తీసుకుంటాడు. అందుకే దేవునికి సాక్షిగా నిలబడ్డు వాడికి రక్షించబడనటువంటి వాడికి ఏమీ వ్యత్యాసం ఉండదు. హల్లెలూయా. గమనిస్తున్నారా? అటువంటి వాడు ఎన్నడూ కూడా దేవుని యొక్క స్వరము వినలేడు. ఇటువంటి శారీరేచ్ఛలు కానీ పురికొల్పి మరి మనల్ని ఏల్తున్నట్టయితే వాటిని అనగదొక్కాలంటే చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఉపవాసం. ఏం చేయాలండి? ఉపవాస ప్రార్థన కూడా చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకు ఉపవాసం ఉన్నాను? మీ గురించి పాస్టర్ గారు ఎంత ఉపవాసం ఉంటున్నారండి అని చెప్పి మెప్పు పొందడానిక? నాకు అవసరం లేదు. నా అవసరం ఏంటండి? ఆయన స్వరము వినాలి. హల్లెలూయా. చూడండి ఏమంటున్నాడు, మళ్ళీ ఒకసారి చదువు నాయన. నీవు నీ దేవుడైన యెహోవా మాట, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలు పాటించిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద. హల్లెలూయా. చూసారా? నీ ఉన్నతమైన స్థితికి చేర్చాలనేదే నిన్ను నీ కొరకు దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఉన్నతమైన ఎత్తైన స్థలంలో ఉంచాలనేదే దేవుని యొక్క చిత్తం. కానీ అక్కడికి ఎలా చేరగలవు? ఆయన స్వరమును వినే స్థితిలో ఉంటేనే, ఆయన నడిపింపుకు నిన్ను నువ్వు లోబర్చుకొని ఆయన నడిపించిన విధానంలో నడిచినప్పుడే నువ్వు ఆ ఉన్నతమైన స్థితిలోకి చేరగలవు. హల్లెలూయా. చూసారా? ఆయన మీద ఆధారపడకుండా మనం ముందుకు సాగలేము. ఆమేన్. ఆయనతో మనం ముందుకు సాగినప్పుడు మరి మీరు అనొచ్చు, అందరూ కూడా దేవుని మీద నమ్మరు కదండి, అయినా పై స్థితిలో ఉన్నారు. ఉండొచ్చు. ద బ్లెస్సింగ్ ఆఫ్ ద లార్డ్ ఇట్ మేకెత్ రిచ్, అండ్ ఇది మర్చిపోదు, యాడెత్ నో సారో విత్ ఇట్. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యమిచ్చు. అంటే ఐశ్వర్యం అంటే ఉన్నతమైన స్థితి కూడా. దానిలో దుఃఖం ఉండదు, విచారం ఉండదు, చింత ఆయాసం ఉండదు. హల్లెలూయా. ఆమేన్. చాలా మంది ఉన్నతమైన స్థితికి వెళ్ళి ఆయాసంలో బ్రతికినటువంటి వారు ఉన్నారు, చింతతో బ్రతికే వారు ఉన్నారు. ఆమేన్. కానీ దేవుడు ఎప్పుడైతే నిన్ను పైకి ఉన్నతమైన స్థితికి తెస్తాడో అప్పుడు నీ హృదయంలో చింత, ఆయాసము, విచారము లేకుండా నిజమైనటువంటి సంతృప్తి, సంతోషము నీ హృదయంలో కలుగచేస్తాడు. ఆమేన్. అటువంటి స్థలానికి నువ్వు చేరాలంటే నీ చదువు, నీ స్తోమత, నీ సంస్కారము, నీ వృత్తి అక్కడికి చేర్చదు. ఆయన కృప, ఆయన బాహుబలము, ఆయన హస్తమే నిన్ను అక్కడికి చేర్చగలదు. కానీ అక్కడ చేరాలంటే నేను చేయాల్సిన విషయం ఏంటండి? ఆయన స్వరమును వినాలి. హల్లెలూయా. ఏం వినాలండి? ఆయన స్వరం. చూడండి, ప్రతి వ్యక్తి కూడా తన జీవితంలో కొన్ని పర్యాయాల్లో చాలా ప్రాముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. ఒకసారి
ఏ చదువు చదవాలో నిర్ణయం తీసుకోవాలి. ఒక సమయంలో ఈ కెరియర్కి వెళ్ళాలా, ఆ కెరియర్కి వెళ్ళాలా అనే నిర్ణయం తీసుకోవాలి. మరి ఇంకొద్ది కాలం తర్వాత ఎవరిని వివాహం చేసుకోవాలో నిర్ణయం తీసుకోవాలి. ఇంకొద్ది కాలం అయిన తర్వాత ఈ దేశంలో ఉండాలా, ఇంకో దేశానికి వెళ్ళాలా, ఈ వ్యాపారం చేయాలా, చేయకూడదా, ఏది మంచో ఏది చెడో మనకు తెలియదు. కాబట్టి అనుమాన స్థితిలో దేవుడు నడిపిస్తే బాగుండును అనేటువంటి ఆశ మన హృదయంలో కలుగుతూ ఉంటుంది. ఆమెన్, ఆమెన్. ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి నిర్ణయాలు తీసుకునే సమయం వస్తుంది. ఈ నిర్ణయాలు చాలా అనేక నిర్ణయాలు తీసుకున్నాం. ప్రతిరోజు కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. కానీ కొన్ని ప్రాముఖ్యమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకునే స్థితి సమయం ఉంటుంది మన జీవితంలో. అవి ఎందుకన్నా తప్పుడు నిర్ణయం తీసుకుంటే అది మీ డెస్టినీకే దెబ్బ కొట్టచ్చు, మీ యొక్క గమ్యానికే. ఆమెన్. తప్పు వ్యక్తిని వివాహం చేసుకుంటే అంతకంటే దరిద్రం ఇంకోటి ఉండదు. హల్లెలూయా. అంతకంటే ఘోర పరిస్థితి ఇంకోటి ఉండదు. కాబట్టి నిన్ను చూడండి, గమనించండి, ప్రతి ఒక్కరము కూడా ఆయన ఉద్దేశము చేతనే మనము సృష్టించబడ్డాం. ఆయన ఏమన్నాడు? నీ భూమికి పునాదులు వేయక ముందే నేను నిన్ను ఎరిగి తిని అన్నాడు. నీ తల్లి గర్భంలో నీవు నిర్మించబడక ముందే నేను నిన్ను ఎరిగి ఉన్నానన్నాడు. కాబట్టి మనల్ని తయారు చేసినటువంటి వాడు అది బిగ్ బ్యాంగ్ కాదు, నా గాడ్ పార్టికల్ కాదు. హల్లెలూయా. అది కోతి కూడా కాదు. దేవుడు ఒక ఉద్దేశంతో మనల్ని సృష్టించాడు. ఒక నిర్ణయముతో, ఒక ఉద్దేశముతో దేవుడు సృష్టించాడు. ఎవరైనా సరే మ్యానుఫ్యాక్చరర్ అంటే తయారు చేసేటువంటి వాడు, ఏదో ఆ వస్తువులను తయారు చేసేవాడు, ఏ వస్తువు అయినా సరే ఒక ఉద్దేశంతో తయారు చేస్తాడు. ఇప్పుడు చూడండి, ఇది తయారు చేయబడ్డది దేని కొరకు? సౌండ్ ఇవ్వడానికి తయారు చేయబడ్డది. కానీ దీన్ని అబ్యూస్ కూడా చేయవచ్చు, దాని మీద కూర్చోవచ్చు. నేను దాని కొరకు సృష్టించబడ్డదా? అది కాదు. అలాగే మనము దేని నిమిత్తమై సృష్టించబడ్డామో మనం ఎరగకపోతే మన జీవితాన్ని అబ్యూస్ చేయవచ్చు. ఆ అబ్యూస్లో, అబ్యూస్ అంటే తప్పుగా వాడడం, సరేనా? దేవుడు ఉద్దేశించిన విధానంలో వాడకపోవడం, దానివల్ల ఏమవుద్ది? బ్రతుకుతావు కానీ సంతోషం ఉండదు, జీవిస్తావు కానీ మరణించిన స్థితిలోనే ఉంటుంది. ఎన్నడూ నిజమైన సంతోషము, సంతృప్తి నీ జీవితంలో ఉండదు. ఎందుకు? నిన్ను ఎవరైతే సృష్టించారో ఆయన ఒక ఉద్దేశంతో సృష్టించాడు. ఆ ఉద్దేశం ఏంటో నువ్వు ఎరగకపోతే నువ్వు ఎన్నడూ కూడా నిజముగా నువ్వు ఎందుకైతే సృష్టించబడ్డావో, ఎందుకైతే నిర్మించబడ్డావో అది నేను పరిపూర్ణము చేయని స్థితిలో ఉంటావు. కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా నిజంగా జయములో జీవించలేవు, ఉన్నత స్థితికి వెళ్ళలేవు, సంతోషము, సమాధానము, తృప్తితో బ్రతకలేవు. హల్లెలూయా. కాబట్టి జనములారా వినండి, దేవుడు మనల్ని సృష్టించాడంటే ఒక ఉద్దేశంతో సృష్టించాడు, ఒక నిర్ణయంతో సృష్టించాడు, ఒక గమ్యముతో సృష్టించాడు. ఆ గమ్యాన్ని ఎరుగుట, తెలుసుకొనుట అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నేను ఈవేళ దేవుని యొక్క సేవలో ఉన్నాను, కానీ ఇది కనుక్కోవడానికి, దేవుని యొక్క పిలుపు తెలుసుకోవడానికి నాకు ఎంతో సమయం పట్టింది. హల్లెలూయా. దేవుని పిలుపుకు లోబడ్డప్పుడు అనేక మంది జనులు నేను పిచ్చోడిని అనుకున్నారు. తప్పు చెప్పడం లేదండి, నేను కొత్తగా నూతనంగా నేను ఎగ్జాజరేట్ చేయటం లేదు, ఫాల్స్ కూడా చెప్పటం లేదు. నేను నూతనముగా పరిశుద్ధాత్మ చేత నింపబడి భాషలతో మాట్లాడి మొదలుపెట్టినప్పుడు, ఇతరులను ప్రార్థన చేస్తున్నప్పుడు, వారు బాగుపడుతున్నప్పుడు, నేను భాషలతో మాట్లాడుతుంటే మా బంధువుల్లో ఒక ఆయన డాక్టర్ ఉన్నాడు. ఆయన ఏమన్నాడు తెలుసా? వెంటనే ఆయన్ని పిచ్చి ఆసుపత్రికి తీసుకెళ్ళి పరీక్ష చేయించండి అన్న. నేను ఎగ్జాజరేట్ చేయటం లేదు, నేను ఖచ్చితంగా దేవుని ముందు నిజం చెప్తున్నాను. ఈ వ్యక్తి పిచ్చోడు అయిపోయాడు, ఈ వ్యక్తిని మీరు వెంటనే తీసుకెళ్ళి పరీక్షించాలి అన్నారు. కానీ వారికి దేవుని పిలుపు తెలియదు. మనుషుల మాట విని నేను వారు ఉద్దేశించిన ప్రకారంగా వెళ్ళుంటే ఈరోజు నేను
నా యొక్క పిలుపులో నేను ఉండకపోయేవాడిని, నేను ఎంత డబ్బు సంపాదించినా, ఎంత లోకము అనుకునే ఉన్నత స్థితిలో ఉన్నా నేను నిజమైన సంతృప్తి సంతోషంతో బ్రతికేవాడిని కానే కాదు. హల్లెలూయా. దేవుని కృపని బట్టి నేను ఎరిగాను. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఒక ఉద్దేశంతో చేయబడ్డారు. మీరు ఆ ఉద్దేశం ఏంటో మీరు తెలుసుకోవాలి. దేవుని దగ్గర అది కనిపెట్టి తెలుసుకొని ఆయన యొక్క చిత్తానుసారంగా మనం ముందుకు నడిచినప్పుడే మనము దేవుడు ఉద్దేశించినట్టు ఉన్నతమైన స్థితిలో మనము బ్రతకగలము. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన స్వరమును విని శ్రద్ధగా విని ముందుకు సాగినట్టయితే ఏమన్నాడండి? ఉన్నతమైన స్థితిలో ఉంచుతానన్నాడు దేవుడు. హల్లెలూయా. గమనించండి, ఈ స్వరము వినుట అనేది, దేవుడి నడిపింపు తెలుసుకునడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఆదికాండము 26వ అధ్యాయం చూసినట్టయితే అక్కడ మనం ఇస్సాకు గురించి చదువుతాం. ఇస్సాకు అబ్రహాము యొక్క కుమారుడు. అయితే గెరారు ప్రాంతంలో ఆయన జీవిస్తున్నప్పుడు అక్కడ చాలా గొప్ప కరువు ఏర్పడ్డది. ఇంతకు ముందు ఉన్నటువంటి కరువు కంటే ఇంకా ఘోరమైనటువంటి కరువు ఏర్పడ్డది. ఆ సమయంలో ఇస్సాకు ఏమనుకున్నాడు? నేను ఈ ప్రాంతము వదిలి ఈ నాకున్నటువంటి ఈ జనము, నాకున్నటువంటి ఈ పశువులను బ్రతికించుకోవాలంటే ఇక్కడి నుంచి బయలుదేరి నేను ఐగుప్తుకి వెళ్ళాలి అనుకున్నాను. అని సిద్ధపడుచుండగా ఏమైందండి? దేవుడు ఆయనతో మాట్లాడాడు. హల్లెలూయా. మరి అనేక మంది మాకు వ్రాస్తున్నారు, తెలియపరుస్తున్నారు ఫోన్ల ద్వారా, ఈ ప్రోగ్రాం వలన ఆశీర్వదించబడుతున్నామని. మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇది మాకు ఉద్దేశం. దేవుని యొక్క వాక్యము బోధిస్తూ, దేవుని వాక్యమును తెలియపరుస్తూ అనేకులు ఆశీర్వదించబడాలనేదే నా ఉద్దేశం. మరి ఈ ఆశీర్వదించబడుతున్నటువంటి మీరు హైదరాబాద్కి వచ్చినట్టయినా, లేకపోతే హైదరాబాద్ ప్రాంతంలో మీరు జీవిస్తున్నట్టయితే తప్పకుండా ఒక్కసారి మా యొక్క ఆదివారపు ఆరాధనకైనా లేకపోతే శుక్రవారపు ఆరాధనకైనా రావాలని మరి నేను ప్రత్యేకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. దాని ఇన్ఫర్మేషన్ అంతా కూడా మరి టెలివిజన్ మీద మీకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. దాని టెలిఫోన్ నంబర్స్ ఉంటాయి, ఎక్కడ మీటింగ్లు అవుతాయో అవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. అయినా మీకు అనుమానం ఉంటే ఒకసారి ఫోన్ చేయండి, వాళ్ళు తెలియపరుస్తారు. అంతేకాదు, మీరు వచ్చినప్పుడు మరి SPM శామ్యుల్ పట్టా మినిస్ట్రీస్ కౌంటర్కో ఆ టేబుల్కో వెళ్ళినట్టయితే అక్కడ ఉన్న స్టాఫ్ మాట్లాడి మీరు నేను మిమ్మల్ని ఆహ్వానించాను కాబట్టి మీరు వచ్చారని తెలియపరిస్తే ఖచ్చితంగా వారు మిమ్మల్ని నా దగ్గరికి తెస్తారు. నేను మీతో కలిసి మీకు ప్రార్థన చేయాలని కూడా ఆశిస్తున్నాను. కాబట్టి తప్పకుండా రావాలని, మమ్మల్ని కలవాలని మరి కోరుతున్నాము, ఆహ్వానిస్తున్నాము. నేను మిమ్మల్ని కలవాలని ఎదురు చూస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగా.